విజయనగరం జిల్లా గజపతి నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ నవరత్నాల మేనిఫెస్టో పాదయాత్ర హామీల అమలులో 85% ఫెయిల్ పుస్తకాన్ని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ఆవిష్కరించారు. 199 హామీలు ఇవ్వగా 17 అమలు చేశారని, 43 పాక్షికంగా 109 అమలుకు నోచుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారు బాలాజీ, అట్టాడ లక్ష్మణాయుడు, వైకుంఠం, ప్రదీప్ కుమార్, గోవింద, మితిరెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రావడానికి ప్రజల్ని మోసగించి అమలు కాని వాగ్దానాలు చెప్పి అటు ప్రజలని ఇటు ఉద్యోగస్తుల్ని పూర్తిగా పక్కదారి పెట్టి అధికారంలోకి వచ్చాడు. ఈ మహానుభావుడు ఎన్నికల ముందు ఒకసారి చూసుకుంటే 199 హామీలు ఇచ్చాడు. నవరత్నాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కలిపి 199 అయితే 17 మాత్రమే అమలు చేశాడు. పాక్షికంగా 43 అమలు చేశాడు. 109 అమలు కాని హామీలు ఉన్నారు. ఈ సిపిఎస్ ఇట్లాంటివి అన్నీ కూడా అమలు కాల. పాదయాత్ర చేసినప్పుడు కూడా తల మీద చేసి ఒక 51 హామీలు ఇస్తే అవి ఒకటి కూడా నెరవేరలేదు. నియోజకవర్గాలకు కూడా పర్టికులర్గా వచ్చి ఆ నియోజకవర్గాల్లో 480 హామీలు ఇస్తే ఓన్లీ 3 మాత్రమే అమలు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టి ప్రజల్లోకి వెళ్తారు? ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోని చాలా గొప్పగా చెప్పాడు. ఊరూరో తిరుగుతా కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు బాధుడని చెప్పి ఒక అబద్ధాన్ని ప్రజలకి 10 సార్లు చెప్పి నిజమని నమ్మబలికి ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలను పూర్తిగా ముంచేసిన వైనం ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మన నియోజకవర్గానికి వరకు చూసుకుంటే తోటపల్లి పూర్తి చేస్తామన్నాడు. తోటపల్లి పూర్తి చేస్తామని తోటపల్లి బ్రాంచ్ కెనాల్, గజపతినగరం బ్రాంచ్ కెనాల్ 15,000 ఎకరాలకి నీరు రావాల్సి ఉంటే అది పూర్తిగా పడుకుని పెట్టేశాడు ఈ మహానుభావుడు. నీ క్రషర్కి అయితే ఎయిర్పోర్ట్ రన్వే లాగా ఉండే బ్రహ్మాండమైన రోడ్లు వేసుకున్నావంటే ఈ నియోజకవర్గ ప్రజల మీద నీకు ఏమి చిత్తశుద్ధని ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాను, ఒక్కసారి ఆలోచించండి. గతంలో మేము ఇచ్చిన నిధులను కూడా ఈ నియోజకవర్గంలో పూర్తి ఖర్చు పెట్టలేకుండా వాళ్ళ సొంత అవసరాలు తీర్చుకున్నారు. తొదకు ఈ నియోజకవర్గంలో ఉండే కోఆపరేటివ్ షుగర్స్, భీమసింగి కోఆపరేటివ్ షుగర్స్ని 12 కోట్ల రూపాయలు ఇచ్చి మోడర్నైజేషన్ కింద ఇచ్చి మేము అన్నీ చేస్తే ఆ 12 కోట్లు ఖర్చు పెట్టకుండా ఆ తుదకు ఆ ఫ్యాక్టరీని మూసివేస్తాం, అమ్మివేస్తామని చెప్తే మీరు ఎలాగ అమ్ముతారో అమ్మడానికి వీలు లేదు, కోర్టుకు వెళ్తానని నేను బెదిరిస్తే అమ్మకాన్ని అయితే పక్కన పెట్టారు. కానీ అక్కడైతే ఇండస్ట్రీ నడపకుండా చేసి అక్కడ రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్న వైన కూడా కనిపిస్తుంది. వీటి అన్నిటికీ కూడా బొత్స అప్పలనరసయ్య సమాధానం చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.